హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అదే మెసేజ్ చూశాను నేను. ఓకే ఓకే సార్. అదే నేను యాక్చువల్ బయట ఉన్నా. నేను మీరు వచ్చే ముందు నాకు కాల్ చేస్తే, పొద్దున్న ఇట్లా కాల్ చేస్తే నేను ఇంటికాడ వస్తుండే కదండి. మళ్ళీ ఫీల్డ్ కదా సార్, ఏరియాని బట్టి చూసుకుంటూ వస్తాం సార్. అట్లా ఎఫ్ఓఎస్ అంటారు కదా మిమ్మల్ని. పర్లేదు సార్, నో ప్రాబ్లం, కలగపోయినా ఏం లేదు. మీరు డోర్ ఫోటో తీసుకున్నారా? డోర్ ఫోటో తీసుకుని వెళ్ళిపోండి. మళ్ళీ ఏం చేస్తారు? డోర్ లాక్ అని ఏం చేస్తారు ఇక? అంతే కదా సార్. దీని నేను సెటిల్ చేపిస్తానండి నేను. ఓకే సార్. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎన్పిఎల్ ఉందా? ఏడుంది అకౌంట్? ఇప్పుడు మనకి మామూలుగా లైవ్ టెంపరరీ బ్లాక్ ఉంది అంటే క్లియర్ చేసుకుంటే మళ్ళీ యాక్చువల్లీ నేను కార్డు వాడాలని అనుకుంటలేను. ఎందుకంటే బాలు కదా మీరు? ఏ సార్ బాలు సార్. ఓకే ఓకే. నేను యాక్చువల్లీ నాది మల్టిపుల్ డెప్స్ ఉందండి. నేను ఒక మెల్లమెల్లగా నేను యాక్చువల్లీ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా జాబ్ లాస్ అయ్యి చాలా ప్రాబ్లంలు ఉన్నా, చాలా అంటే చాలా. ఇక మీకు తెలియదేమో ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి, మీకు అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అపోలో హాస్పిటల్ ఇక్కడ వర్క్ చేస్తలేరా సార్? లేదండి మానేసినా నేను. మానేశారా? ఓకే. అయితే సార్ ఇప్పుడు మనకు స్టాప్ అమౌంట్ 7,470 ఉంది. అది మినిమం అమౌంట్ కదండి. మినిమం అమౌంట్. యాక్చువల్లీ మన కార్డు లైవ్లీ తీసుకొని మనం రన్నింగ్ పెట్టుకోవాలంటే మనకు 36,640 కట్టేస్తే మళ్ళీ కార్డు మనకు లైవ్లీకి వచ్చేస్తుంది. మళ్ళీ యాక్చువల్లీ దీన్ని నేను సెటిల్ చేయాలంటే నాకు కార్డు పర్మనెంట్ బ్లాక్ కావాలి. ఓకే. మళ్ళీ టెంపరరీ బ్లాక్ లో ఉంది సార్. అమౌంట్ కట్టేస్తే కార్డు యాక్టివేట్ అయిపోతుంది. మీకు సెటిల్మెంట్ కావాలంటే ఒకసారి నేను మేనేజర్ తో మాట్లాడతాను సార్. ఇప్పుడు ఏం కాదండి సెటిల్మెంట్, ఎందుకంటే ఎన్పిఏ కాలేదు కదా. ఒకవేళ అయినా కానీ మీకు ఈజీగా 80%, 85% కలెక్టబుల్ అడుగుతారు. ఇప్పుడు నాకు 50%, 45% కావాలంటే కొంచెం నాకు రైట్ ఆఫ్ దాకా పోవాలి నా అకౌంట్. అది మీకు ఐడియానే ఉంది? లేదు, అట్లేం ఉండదు సార్, అంతేం ఉండదు. సరే సార్, మీరు ఎవరు చెప్పారు, మీరు హోప్స్ మీద ఉన్నారు కదా, మీరే ట్రై చేయండి. ఓకేనా సార్? మీరు ఉన్నారా, వెళ్ళిపోయారా? లేదా వెళ్ళిపోయాను సార్. నేను ఇప్పుడు ఇక్కడ విశ్వకర్మ కాలనీలో ఉన్నా, అంటే సురారం విలేజ్. ఓకే 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 ఓకే. సైడ్ ఉన్నా. అంటే నార్మల్లీ నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. అంటే కొంతమంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మీరు మాట్లాడినట్టు మాట్లాడరు. అంటే వాళ్ళు కొంచెం ఎట్లా అంటే కొంచెం ఫీల్ అయిపోతారు అనమాట. బ్యాంక్ మొత్తం నాదే, మొత్తం నేనే రన్ చేపిస్తున్నా బ్యాంక్ ఫీల్ అయ్యి మాట్లాడతారు అనమాట. ఏముంటది సార్ ఇప్పుడు అంటే నేను ఒక విషయం చెప్పాను బాలు గారు, నేను ఒక విషయం చెప్తాను. మన జాబ్ లాగానే తీసుకోవాలండి. కొంతమంది ఏంటంటే పర్సనల్ గా తీసుకుంటారు. అవసరం లేదు సార్ అది. కొంతమంది ఎగ్జాంపుల్ నాకు 100 కేసుల్లో మీరు ఒక కేసు. అవును అంతే. కాకపోతే మీరు రోజు కొద్ది మీరు వెయిట్ చేసే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అన్ని మీకే ఉంటాయి. సివిల్ ఎఫెక్ట్ అయితే మీరే ఉంటాయి. అందులో నాదైతే ఏముంటది కదా, అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ప్రత్యేకంగా మనం మెసేజ్ అయితే ఛార్జెస్ ఏం లేవు. బిల్ జనరేట్ కానీ డ్యూ డేట్ కానీ క్రాస్ అయితే సిస్టమ్ చేంజ్ ప్రకారం మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి. అవును. కాకపోతే ఇప్పుడు మీరు ఉన్నది, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకో, మీరు కట్టాల్సిన టైంకి 2 lakhs, 2,50,000 వాడు ఇంట్రెస్ట్ అని తోముతాడు. మీకు ఆ టైంకి వచ్చేసరికి మీరు 50% మళ్ళీ 1 lakh తీసుకొచ్చారు. ఎవరు తీర్చారు కదా సార్? అది ఆడికే వస్తుంది పైసలు, ఆడికే వస్తుంది. మనం కానీ వ్యక్తిగతంగా ఎవరికైనా 1 lakh అప్పు ఇస్తాము. అవును. వాడు 4 months to 6 months బాగా ఇంట్రెస్ట్ ఇస్తాడు మనకు మొదట్లో. అవును. తర్వాత 1 year అసలు ఎగ్గొడతాడు, వడ్డీ ఎగ్గొడతాడు. మళ్ళీ 1 year తర్వాత మనకు దొరికింది అనుకో, అరే నీ ఇంట్రెస్ట్ వద్దు ఏమవుతారు నాయన అసలు మా దగ్గర అని మనం 1 lakh మనం తీసుకుంటాము. అవును అవును. అట్లా బ్యాంక్ కూడా అంతే. ప్రిన్సిపల్ అమౌంట్ అయితే తీసేయదు, మనకి ఇంట్రెస్ట్ ఏముందో ఛార్జెస్ తీసేసి నీకు సెటిల్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నీదైతే 1 lakh ఉందో 1 lakh అని చెప్పను. 1 lakh లో మీరు మినిమం కట్టింటారు కదా. అది మినిమం అన్నది మీకు ఏమైపోతుంది తెలుసా అండి? ఆ మినిమం ఎంత మనం కడుతుంటే అది మనము
మన తిరుమల ఉండిలో వేస్తాం కదా, ఆ ఉండిలో వేసినట్టు అనుకోవాలి అంతే. మనం ఎందుకంటే మన తోట అమౌంట్ వచ్చేది సార్. ఈ ఒక్క చిన్న పని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేమనుకోనండి. చెప్పండి. మనము మీరు అంటున్నారు మీకు అది మీ దృష్టిలో ఆ పేమెంట్ వృధా అవుతుంది, మినిమం అమౌంట్ అనేది మీ దృష్టిలో వృధా అవుతుంది. మీరు అన్నట్లు అది మీ ఖర్చులకు కానీ రూమ్ రెంట్లకు కానీ ఒక దేనికైనా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఇన్ టైం బ్యాంక్ అప్డేట్ పేమెంట్ ఇవ్వలేదు కాబట్టి సిస్టమ్ జనరేట్ ప్రకారం మీకు అది ఇంట్రెస్ట్ పడుతుంది. అవును, అది మన తప్పే కదా సార్. అయితే ఇప్పుడు మీరు మినిమం అన్నారు కదా, మినిమం ఎప్పుడు పేమెంట్ చేయాలి తెలుసా? అది మీకు ఒక సోర్స్ ఉంటుంది. ఏంటి, నెక్స్ట్ మంత్ నాకు ఇంత ఫండ్ వస్తుంది, ఈ ఫండ్ వస్తే మనం క్లియర్ చేసుకుందాం అంటే మినిమం పే చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ టైం వరకు అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇప్పుడు నేనేమన్నాను సార్, మీరు 36,000 ఈ చేంజ్ కట్టుకుంటే మీ కార్డు యాక్టివేట్ అయిపోతుంది, మీకు లిమిట్ అమౌంట్ వచ్చేస్తుంది, మీ కార్డు మళ్ళీ ఫ్రెష్ కార్డు ఉన్నట్లు ఉంటుంది. మీరు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు యూజ్ చేసుకోకపోయినా మీరు కట్టాల్సిన అమౌంట్ ఏముంది స్కైపింగ్ మన దగ్గర పోతే అది పే చేసుకుని వాడు ఇంట్రెస్ట్ వాడు తీసుకుంటాడు. 2 రూపీస్ ఏదో 2.5 రూపాయలు తీసుకుంటాడు. అది చేసుకుని వాడు అమౌంట్ కట్టేసుకొని వాడు అమౌంట్ మళ్ళీ వాడు తీసేసుకుంటాడు. మన ఫ్రెష్ కార్డు మళ్ళీ 45 డేస్ టైం దొరుకుతుంది. మన బ్యాలెన్స్ ఏమో పే చేసుకుంటాం, అది ఓకే. ఈ మినిమం అమౌంట్ ఏదైతే ఉందో అది మనం క్రియేట్ చేసుకుంటేదే కదా సార్. బ్యాంక్ అయితే మీకు కావాలని చేయదు కదా. వాస్తవం, అది కరెక్ట్. దాన్ని మనం ఏంటంటే మొత్తం కట్టలేని పరిస్థితిలో ఈ మినిమం అనేది ఒక ఎగ్జిక్యూటివ్ గానీ, ఒక టెలికాలర్లు కానీ, ఒక బ్యాంక్ నుంచి కానీ వాళ్ళు చేసే టార్చర్ కానీ, వాళ్ళు చేసే ప్రెజర్ తట్టుకోలేక మినిమం అన్న కట్టేసి ఇలా మగనాలు కట్టేసి ఇట్లా జోలికి రారు 1 నెల అనుకొని అది మీరు కట్టేసుకుంటారు. మొత్తం కట్టలేని పరిస్థితులు కట్టుకుంటారు. అవును, అదే కానీ ఈ మినిమం కూడా ఏమవుతుంది సార్, మీకు 65% ఇంట్రెస్ట్ కింద పోతుంది, 35% అసలు లేకపోతుంది. అవును, ఇది ఉంటుంది సార్. మీరు వచ్చి లాక్ చేసుకుని లాక్ ఫోటో తీసుకున్నారా డోర్ది? అక్కడికి వచ్చాను సార్, అంటే బిల్డింగ్ ఫోటో తీశాను. మరి మీరు అక్కడ ఉంటున్నారు లేదని కూడా నేనేం అడగలేదు, మీకు మెసేజ్ చేసి వచ్చేసాను. ఎందుకంటే యాక్చువల్లీ ఏ విధంగా ఫీల్ చేస్తారంటే సార్, ఇంతకుముందు చూశాను నేను, మీరు నాకు కాల్ చేశారు కదా, ఆ టైంలో డ్రైవింగ్ లో ఉన్నా నేను. తర్వాత మీరు మెసేజ్ పెట్టారు కదా, మెసేజ్ చూసుకున్నాను. మెసేజ్ చూసుకొని సరే మళ్ళా కాల్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ తర్వాత మెసేజ్ పెట్టాను కదా, మీకు కాల్ మీద మెసేజ్ వచ్చినట్టుంది కదా మీకు. అవునవును, వచ్చింది, మెసేజ్ చేశారు. అదే నార్మల్ కాల్ చేయండి అని పెట్టారు. అదే నేను కూడా అంతే. ఇప్పుడు మనము కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే కనుక దాన్ని బట్టి మనం ఫాలో అవుతుంటాం సార్. అంటే ఇప్పుడు అదే కస్టమర్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ టాపీ మేస్త్రీలకు చిన్న చిన్న జాబ్ చేసాను కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి టార్గెట్ లో కోసము చేస్తున్నారు. ఇది పెద్ద హెడ్ఏక్ అయిపోయింది. సివిల్ బాగుంటే చాలు ఇచ్చేస్తున్నారు. దీనివల్ల చాలా బాధపడేది ఎవరు చెప్పాలండి నేను? దీనివల్ల చాలా బాధపడేటి వల్ల అంటే ముగ్గురు. ఫస్ట్ వచ్చేసి కస్టమర్, సెకండ్ వచ్చి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, థర్డ్ వచ్చేసి టెలికాలర్. అవును, టెలికాలర్ కూడా కష్టమేం లేదు సార్. ఆమెముంది దంచి పోతుంటుంది. ఈ అడ్రస్లు కొన్ని ఫేక్ అడ్రస్లు ఉంటాయి, కొన్ని అడ్రస్లు కనపడవు. అవును, దీంట్లో ఎక్కువ ప్రెజర్ పట్టాలంటే ఒక ఫీల్డ్ మీద ఎవరైతే తిరుగుతున్నారో అది ఒక ఎగ్జిక్యూటివ్ గానీ, మేనేజర్ గానీ, ఎవరైనా గానీ ఈ ఫీల్డ్ మీద తిరిగే వాళ్ళకి కష్టమైపోతుంది అడ్రస్ దొరకడానికి. నిజం, అది కూడా నిజమే. అంటే ఫేక్ అడ్రస్ ఉండదండి, అది యాక్చువల్లీ ఏంటంటే రెంట్కుంటారు కదా, ఆ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి మీకు. ఇప్పుడు ఫేక్ అడ్రస్ ఉంటే కార్డ్ అయితే సేమ్ అడ్రస్ కి వస్తుంది కదా, ఏ అడ్రస్ అయితే అప్డేట్ ఇస్తారో అదే అడ్రస్ కి అయితే కార్డు వస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి కార్డు ఒకప్పుడు అడ్రస్ కరెక్ట్గా ఉంటాయి, ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, కార్డు డైరెక్ట్ చేతికి ఇచ్చేస్తున్నారు, బ్యాంక్ దగ్గర విడిపించేసి అడ్రస్ వాళ్ళు చెక్ చేస్తలేరు. అవును, మీరు అన్నది పాయింట్. ఇంతకుముందు ఎట్లా ఉండదంటే మనకు ఒక జమాన కాలంలో ఎట్లా ఉండదంటే కార్డు ఇంటి దగ్గరకు వచ్చిందంటే ఆ కార్డు కస్టమర్ ఆక లొకేషన్ కరెక్ట్ గా ఇచ్చినట్లు లెక్క మనకి. అప్పుడు ఇంకోటి ఏంటంటే ఓటీపీ తీసుకుంటుండే, మన ఆధార్ కార్డు చెప్పి ఓటీపీ తీసుకుంటుండే. ఇప్పుడు ఎట్లుందంటే డైరెక్ట్ మీ క్రెడిట్ కార్డు ఎలిజిబిలిటీ అయిపోయింది సార్, మీరు రోడ్డు మీద ఏడబడితే నేను పలానా ప్లేస్ లో ఉంటాను, బ్రాండ్ కథ వేపాయ్ తీసుకొని కథ అయిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఏదైనా సార్ ఇల్లు సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్ అడిగేటోళ్ళు. అవును, ఇప్పుడు అసలు ఇంటి దగ్గర కూడా రానిస్తలేదు. చేసుకోవాలనే ఏదైతే మంచి రెస్టారెంట్, ఏదైతే మంచి టీ టైం అట్లాంటివి ఏముంటాయి ఆడ గుర్తు పెట్టేసి అలా మొత్తం అంతా ఎన్క్వైరీ చేపించేసి రాసేసుకొని అడిగేసి వెళ్ళిపోతున్నారు. తెలుసా మీకు బాలు గారు ఒక విషయం చెప్పాలన్నా, ఇప్పుడు వెరిఫికేషన్ కూడా చేయట్లేదు తెలుసా మీకు?
అదే చెప్తున్నా సార్, వెరిఫికేషన్ వస్తున్నారు కానీ ఇంటి వరకు వస్తలేరు. వాళ్ళ టీ టైప్ కాడ రెస్టారెంట్ కాడ కొత్త పెడుతున్నారు అంతే. నార్మల్ వెరిఫికేషన్స్ కి రావట్లేరు ఇప్పుడు ఏదైనా కానీ. అదే నాకు సేల్స్ వాళ్ళు ఉన్నారు కదా, అవును అవును వస్తున్నారు కానీ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు పెద్ద వాళ్ళ కంటే జాబ్ పర్పస్ కంటే ఇప్పుడు యూత్ ఎక్కువ అయిపోయింది దీనికి. అవును. మల్లారెడ్డి కాలేజ్ చదువుకునే పిల్లలకు క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు సార్, లక్షల లక్షలు. ఏం చెప్పాలక. అవును, వాళ్ళకి ఇవి కూడా ఉండవు, కరెక్ట్ శాలరీ ఉండదు, కరెక్ట్ జాబ్ ఉండదు. అవును, వాళ్ళకి కూడా సివిల్ చూసి చేస్తారండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ఒక ఫోన్ తీసుకుంటున్నారు, ఈఎంఐలో ఒక ఫోన్ తీసుకుంటున్నారు, ఓకేనా, దానికి మంచి పే చేసుకుంటే వాళ్ళ సివిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి ప్లేస్ రిపోర్ట్ రెడీ చేసేస్తున్నారు. అవును, సివిల్ దానికి అప్డేట్ చేసి ఎఫెక్ట్ చేస్తున్నారు. అంతే అయిపోతుంది. కానీ అంతా ఇప్పుడు దీని తప్పు ఎవరు పెట్టాలండి? మన బ్యాంక్ వాళ్ళకే పెట్టాలి కదా తప్పు. బ్యాంక్ వాళ్ళే కదా. అదే సార్, అదే అంటున్నా. ఈ సేల్స్ టీమ్ వాళ్ళు టార్గెట్ల కోసము ఏదో ఒకటి అప్డేట్ చేసి వాళ్ళు టార్గెట్లు వాళ్ళు చేసేసుకుంటున్నారు. అవును, తర్వాత రికవరీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. నిజం అది. ఏదో చెప్తున్నారు, చెప్పండి. బిజినెస్ లోన్స్ కూడా ఇంకా చాలా కష్టం అయిపోతున్నాయి. బిజినెస్ అని చెప్పేసి ఏదో జబర్దస్త్ సీట్ మీద రేస్ కాదేసి అయిపోతుంది. తర్వాత రికవరీకి వచ్చేసరికి అక్కడ బిజినెస్ ఉండదు, ఆఫీస్ ఉండదు, ఎవరు ఉంటారా? అంటే అందరూ ఒక లాగా ఉంటారు కదండి. అదే అంటాడు సార్. ఇప్పుడు ఎవరిని కూడా ఏం అనటానికి లేదు, అందరు తగ్గట్టున్నారు. కస్టమర్ కూడా తగ్గట్టున్నారు, ఇక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు వాళ్ళు తగ్గట్టున్నారు. ఎవరైతే కార్డు ఇష్యూ చేస్తారో మేనేజర్ ఆయన కూడా సేమ్ తగ్గట్టే ఉంటాడు. అతను కూడా ఆయన మీద ప్రెజర్ మీద కార్డ్ అనేది ఆయన ఏం చేస్తున్నా డిస్పోజ్ చేసుకుంటారే ఉంటాడు. అంతే ఉంటది. ఓకే, మీరు ఒకసారి మాట్లాడండి, మేనేజర్ తో మాట్లాడింది. కస్టమర్ పరిస్థితి కొంచెం బాగాలేదు, అతను సెటిల్మెంట్ చేపిస్తాడట. ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకుంటాడు. మీరు 20-387 ఓన్ హౌస్ సార్, రెంట్కుంటారా సార్? రెంటే అండి. రెంట్కే? రెంటే. ఓకే సార్. అంతా మన చెప్తాలే సార్, మేనేజర్ చెప్పండి. నేను సెటిల్మెంట్ చేపిస్తాను నేను. ఎందుకంటే నాకు కొంచెం మల్టిపుల్ డెప్ట్ ఉంది, దానివల్ల కొంచెం దీనిలో అలాగే ఇలా రొటేషన్ చేసుకుంటే మొత్తం ఎటు కాకుండా అయిపోయినా నేను. ఇప్పుడు జాబ్ కూడా లేదు నాకు. జాబ్ రానే మెల్లగా కొంచెం పైసలు నేను గ్యాదర్ చేసుకొని నేను చేస్తానండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, మంచిగా అనిపించాను మీతో మాట్లాడి. ఓకే సార్, బాయ్. హలో 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 సురేష్ బాబు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నేను టాటా క్యాపిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. టాటా క్యాపిటల్, చెప్పండి మేడం. సార్ పేమెంట్స్ ఎంత ఉంది మేడం? 9 months నుంచి ఈఎంఐ కూడా పే చేయట్లేదు సార్ మీరు. సెటిల్ చేపిద్దాం మేడం, చెప్పండి. చేస్తారా సెటిల్? సెటిల్మెంట్ కావాలా సార్? అవును. హలో సార్, మీరు సెటిల్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఒక ఈఎంఐ అన్నా పే చేయాలి సార్. అయ్యో మేడం, ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నారు మీరు. చెప్పండి సార్. మీరు ఎందుకు మేడం అలా మిస్గైడ్ చేస్తారు? నేను మినిమం మేడం, ఒక్క నిమిషం మేడం, నేను చెప్తాను. అకౌంట్ రైట్ ఆఫ్ లో ఉంది కదా, ఇప్పుడు నేను ఒక ఈఎంఐ కడితే నాకు సెటిల్మెంట్ ఎలా అవుతుంది మేడం? చెప్పండి మీరు. అప్పుడు అది రన్నింగ్ లోకి వచ్చింది కాబట్టి సెటిల్మెంట్ చేయడానికి యూజ్ ఉంది సార్. అయ్యో మేడం, ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? సార్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందండి? ఒక నిమిషం చెప్తున్నానండి. హలో చెప్పండి. 4,67,170 సార్. ఓకే, ఒక పని చేయండి. మీరు ఏ అమ్మాయితో మాట్లాడుతున్నారో అడుగుతున్నారో ఆ అమ్మాయికి ఇవ్వండి, ఆ డైరెక్ట్ అమ్మాయితోనే మాట్లాడతాను నేను. ఇక్కడ అమ్మాయిలు ఎవరు లేరు సార్, మేనేజర్ సార్ ఉన్నారు, మాట్లాడతారా? మాట్లాడతాం మేడం. అయ్యో దాంట్లో ముందు. ఓకే ఒక నిమిషం లైన్ లోనే ఉండండి. షూర్. హలో హలో సార్, నమస్తే అండి సురేష్ బాబు గారు.
నమస్తే మేడం. మేడం మీ పేరు? సింధు సార్. సింధు. ఓకే మేడం, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మేడం? ఇది వచ్చి ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ వచ్చి 4,67,170 ఉందండి. మేడం మీ డిజిగ్నేషన్? సార్ ఆ డీటెయిల్స్ అది మీకు షేర్ చేయకూడదు. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటండి? కాదు, మీ డిజిగ్నేషన్ చెప్పండి మేడం. మేనేజర్ సార్. ఓకే, మీరు మేనేజరా? ఎస్ సార్. చెప్పండి, ప్రాబ్లం ఏంటండి? నో డౌట్ కదా? ఎస్ సార్. ఓకే, పర్లేదు మేడం. దీన్ని నేను సెటిల్మెంట్ చేపిస్తాను. మీరు చెప్పండి, మీరు ఎంతలో అయిపోతుంది సెటిల్మెంట్? సెటిల్మెంట్ వచ్చి 50% గా అవుతుంది కదా సార్. ఇప్పుడున్న ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్. ఒక నిమిషం, రైట్ ఆఫ్ అకౌంట్ కదా? ఎస్ సార్. ఇప్పుడు రికవరీ ఉంది కదా? నా అకౌంట్ అనేది రికవరీలో ఉంది. ఓకే, నా అకౌంట్ అనేది బ్లాక్ అయిపోయింది. ఓకే, నేను మళ్ళీ వాడలేదు. నేను ఒకవేళ ఒక ఈఎంఐ కట్టినా కానీ యాక్టివేట్ కాదు. ఓకేనా? అయితే నేను ఏమంటున్నానంటే మేడం, లాస్ట్ చెప్పండి, మీరు ఎంతలో సెటిల్మెంట్ చేపిస్తారు? సెటిల్మెంట్ వచ్చి 2,33,000 అవుతుందండి. లేదు మేడం, చాలా ఎక్కువ చెప్తున్నారు మీరు. సార్ లేదు సార్, మీకు ఎవరికైనా కానీ ఇచ్చేది 50% ఇస్తారు. వే ఆఫ్ మీకు కూడా అంతే ఇస్తారు. లేదు ఏదైనా మెడికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నా, లేకపోతే జాబ్ లాస్ అయిందని చెప్పి ఏదైనా ప్రూఫ్ ఉంటే మనకి ఇంకా తగ్గించడానికి అవుతుంది. లేదంటే మామూలుగా అయితే ఎవరికైనా 50%. నేను మెడికల్ ఇస్తాను. అది చెప్పండి, ఎంతలో అయిపోతుంది మెడికల్ ఇస్తే? అది ఇంకా మా సీనియర్ మేనేజర్ తో మాట్లాడి మీకు కన్ఫర్మ్ చేయాలి సార్. మెడికల్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక ఇంకా తగ్గుతుంది. అవును సార్, అంటే మెడికల్ డాక్యుమెంట్స్ ఉంటే మీకు తగ్గుతుంది. మీకు మెడికల్ డాక్యుమెంట్స్ ఇచ్చే బాధ్యత నాది. మీరు ఎంతలో చేయగలుగుతారు చెప్పండి? అది మేనేజర్ తో మాట్లాడి మీకు కన్ఫర్మ్ చేస్తామండి. ఒక 15 minutes లో మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాం. 15 minutes లో? అవును సార్. నేను ఏమంటున్నాను అంటే మేడం, మీరు చూడండి, నా ప్రిన్సిపల్ ఎంత ఉంది ఒకసారి చెప్పండి. 4,67,170 అవుట్ స్టాండింగ్. ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ అంటే వేరు, అవుట్ స్టాండింగ్ అంటే వేరు మేడం, డిఫరెంట్. టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చి 5,63,000 అండి. ఓకే, టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చి 5,53,000 ఉంది. ఓకేనా? ప్రిన్సిపల్ ఓకే. ప్రిన్సిపల్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ అంటే మేడం కస్టమర్ యూజ్ చేసిన అమౌంట్ అంటున్నాను నేను యూజ్ చేసుకున్న అమౌంట్ ఎంత? సార్ మీరు యూజ్ చేసిన అమౌంట్ డీటెయిల్స్ మా దగ్గర ఉండదండి. టోటల్ గా మీరు కట్టాల్సిన అమౌంట్ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ వచ్చి 4,67,000 దాకా మీరు పే చేయాల్సిందే. ఇంట్రెస్ట్ లో అవన్నీ యాడ్ చేయ. అది మీరు కార్డు ఎంత యూజ్ చేసుకున్నారు, ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ పడింది, ఆ డీటెయిల్స్ మా దగ్గర ఉండవండి. మేము కలెక్షన్ రికవరీ కదా, ఆ డీటెయిల్స్ మా దగ్గర ఉండవు. ఓకే, మీరు ఒక పని చేయండి, మీ మేనేజర్ తో మాట్లాడండి. నేను ఏమంటున్నానంటే చూడండి, ఒకవేళ 60,000 to 65,000 అయిపోతుంది చెప్పండి, చేపిచేస్తాను. 60 to 67 సార్, మరి అంత తక్కువకి రావండి. మెడికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు కదా, మెడికల్ డాక్యుమెంట్స్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు నాకు 60 to 65 ఇస్తే చెప్పండి, మళ్ళీ మీకు కూడా లాభమే, నాకు కూడా లాభమే. నా లాభం ఏంటంటే నా అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీ లాభం ఏంటంటే మీరు కూడా ఒక టార్గెట్ అయితే అయింది కదా, ఒక అకౌంట్ క్లోజ్ ఒక అకౌంట్ అయితే క్లోజ్ అయిపోతుంది కదా మేడం. అది సార్, అకౌంట్ క్లోజ్ అవ్వడం మాకు కూడా కావాల్సింది. ఇంకోటి ఏంటంటే మేడం, దీంట్లో మీకు ఇంకో బెస్ట్ పాయింట్ ఏంటంటే మీ ఫ్లోర్ లో క్లాప్స్ కూడా కొడతారు కదా మేడం మీ గురించి, ఒక అకౌంట్ క్లోజ్ అయినందుకు. అంతేగా? అలా ఏం ఉండదు సార్, మీలాగే సెటిల్మెంట్ చేసుకుని పే చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, స్పెషల్ ఏం కాదు కదా సార్. అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎలా ఉంటుంది మీ దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది. ఎలా అంటే నేను ఎన్ని చేశాను, ఎవరికైనా అలా ఏమి ఉండదు సార్. అకౌంట్ ఎవరికైనా కావాల్సింది క్లోజ్ చేయడమా లేకపోతే పేమెంట్ చేయించడం అది ఉంటుంది, కానీ మీరు క్లాస్ చేయడం అవన్నీ ఇంకా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ సార్. ఓకే అండి, మీకు 15 minutes లో కన్ఫర్మ్ చేసి చెప్తాం ఏ విషయం, అది ఎంతకు అవుతుందండి ఫైనల్ గా చెప్పండి. సెటిల్మెంట్ మెడికల్ ఇస్తాను 60 to 65 అవుతుంది. మేము ట్రై చేస్తాం సార్, అది మా చేతుల్లో కూడా ఉండదు కదా, అది ఆఫీసర్ వాళ్ళు సీనియర్ మేనేజర్లు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, దాన్ని బట్టి మీకు చెప్తాం. ఓకే థ్యాంక్ యూ.